ఈ 2, 3 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాము. ఆ! ఆపరేషన్ చేయాలన్నారు. ఇదేమో అరిగిపోయిందన్నారు. ఇదేమో కొద్ది కొద్దిగా అరుగుతుందన్నారు. ఓకే. 6 ఇయర్స్ నుంచి ఉంటే మధ్యలో ఒకసారి ఏం చేసినామంటే ఇంజెక్షన్ చేపించాం. సో ఇప్పుడు మనం స్కాన్ ఎందుకు చేస్తామంటే మనకి మోకాల్లో ఏదైతే కార్టిలేజ్ ఉంది కదా, గుజ్జు అరిగిపోయింది అంటున్నాం కదా, మీకు అరుగుదలతో పాటు ఈ బోన్ కూడా మనకి అంత స్మూత్గా లేదు. సో అంటే ఆపరేషన్కి దీనికి డిఫరెన్స్ ఏంటిది డాక్టర్? ఆపరేషన్ అంటే దాంట్లో అన్ని సర్జరీ కట్స్ ఉంటుంది, అవన్నీ మనకి కోతలు ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి కూడా పాసిబుల్ ఉంటుందా? చేయొచ్చండి. ప్రాబ్లం షుగర్ ఉన్నా కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కానీ, బీపీ ఉన్నా కానీ. అంటే ఏజ్ వల్ల వస్తుంటుందా లేకపోతే అట్లానే ఏం లేదు, డిపెండ్స్ అపాన్ ద వాళ్ళ యొక్క వర్క్. ఇప్పుడు ఎట్లా ఉంది మీకు నొప్పి? బాగానే ఉందా? ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం పెయిన్ ఏం తెలియదు కదా? హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. పక్కన మా అత్తమ్మ కూడా మస్తుగా ఉన్నది. మంచిగా ఉన్నావు కదా అత్తమ్మ? నవ్వుకుంటా, మంచిగా ఉన్నది. ఈరోజు నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి ఒక మంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాము. సో అత్తమ్మ మనం వీడియో చేసుకుందామా? అబ్బా నాకు ఓపిక లేదు సుజాత. అగ్గో ఏమైంది అత్తమ్మ? కాళ్ళు నొప్పులు అవుతున్నాయి సుజాత. ఎప్పటి నుంచి? ఇప్పుడు చాలా రోజుల నుంచి అవుతున్నాయి. ఈ 2, 3 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాము. ఆపరేషన్ చేయాలన్నారు. ఏమో మళ్ళీ మాకా నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. నా వల్ల కాదు. ఇంత నొప్పి అవుతుంటే ఎందుకు చెప్పలేదు అత్తమ్మ మాకు? ఏం చెప్పాలి అని ఊరుకున్నా. అయ్యో, అంటే నేను అత్తమ్మతో నిజంగా ఒక వీడియో అనుకున్నాను కానీ కాళ్ళ నొప్పులు అంటున్నది కాబట్టి అని చెప్పేసి ఇప్పుడు నేను ఇంత డేర్ నేను చేయలేను. మీకు ఎన్ని రోజుల నుంచి నొప్పి వస్తుంది? చాలా రోజుల నుంచి వస్తుంది నొప్పి. ఇదేమో అరిగిపోయిందన్నారు. ఇదేమో కొద్ది కొద్దిగా అరుగుతుందన్నారు. ఇదేమో ఆపరేషన్ చేయాలన్నారు. మరి ఏమైంది అర్థం కావట్లేదు అసలుకి. నొప్పి ఏమో తగ్గటం లేదు. అదే కుంటుకుంటూ నడుస్తున్నా. కుంటుకుంటూ నడుస్తుంటే నేను అనుకుంటున్నా ఓకేలే, ఒకటి మొన్న ఎక్కువ పని చేసిండ్రు కదా అందుకోసం మనం మీకు నొప్పి ఎక్కువైతుంది. నొప్పి ఎక్కువగా ఉంది, అందుకంటే నా వల్ల కాదు. ఈసారి ఎప్పుడన్నా చేద్దాం. ఈసారి ఎప్పుడన్నా వీడియోల సంగతి పక్కన పెట్టండి కానీ ఫస్ట్ మనము హాస్పిటల్కి వెళ్దాము. అమ్మో హాస్పిటల్కా? మళ్ళీ ఆపరేషన్ అంటారు. బా, హాస్పిటల్ అంటే మొత్తం అన్ని ఆపరేషన్తోనే జరగవద్దమ్మా. మన నొప్పులను బట్టి కూడా మనకు అడ్వాన్స్ టెక్నాలజీ అవన్నీ కూడా మంచిగా వచ్చినాయి. ఏమో అక్కడికి పోయాక ఆపరేషన్ అంటే అట్లా అనరు. నాకు తెలిసిన మనకుండలే నాకు తెలిసిన ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్కి వెళ్తే అసలు వేరే డాక్టర్లు ఆపరేషన్ కావాలి అని అన్నా కూడా వాళ్ళు అసలు ఆపరేషన్ వద్దంటారు. ఇంజెక్షన్స్తోనే సార్ట్ అవుట్ చేస్తామని చెప్పేసి అంటారు. కానీ అసలు మీ మోకాలకి ఏమైంది, ఎందుకంతగానో నొప్పి వస్తుంది, ఆపరేషన్ ఎప్పటి నుంచి అన్నారు, ఇవన్నీ డీటెయిల్స్ మనకు కావాలి కాబట్టి మనం ముందు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుందాము. వాళ్ళు నా బ్లడ్ నుంచే పిఆర్పి ట్రీట్మెంట్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు. మన బ్లడ్ నుంచే ఆ బ్లడ్ సెల్స్ దాంట్లో ఏదో తీసి మనకే ఇంజెక్ట్ చేస్తారనమాట. సో దానివల్ల మనకు ఆ గుజ్జు అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతా ఉంటది. సో ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అన్నది. అప్పుడే నేను ఇంటికి వచ్చి ఈయనతో డిస్కస్ చేసినా కానీ మీకు ఇంతగానో నొప్పి ఉన్నది అన్న విషయం నాకు తెలియదు కదా. అందుకే ఆమెకి తగ్గిందట. ఆమెకి తగ్గడమే కాదు, వాళ్ళ చెల్లె ఎక్కడో దుబాయ్లో ఎవరో ఉంటే ఆమె కూడా పిలిపించి ట్రీట్మెంట్ చేయించిందంట. సో అందుకే ఒకసారి అయితే ఇప్పుడు మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్దాము. వెళ్ళి అసలు ఆ మోకాలు స్టేజ్ ఎక్కడి వరకు ఉన్నది, దానికి ఏం ట్రీట్మెంట్ పనికొస్తుంది అనేది అడుగుదాం. నమస్తే అమ్మా, రండి మా కూర్చోండి. 6 ఇయర్స్గా ఓకే. అమ్మకి మోకాల నొప్పులు స్టార్ట్ అయినాయి. తర్వాత ట్రీట్మెంట్ చేయించాము, అన్ని చేయించాము. తర్వాత పర్లేదు, కొంచెం ఇప్పుడు సర్వే అవుతున్నారు. ఈ మధ్య మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది. ఓకే ఓకే. అంటే ట్రీట్మెంట్ అంటే ఏంటి? టాబ్లెట్స్ వాడారా? ఎట్లా?
ఓకే. కొన్ని ఇంజెక్షన్స్ తీసుకుంటాం కానీ ఓకే. తర్వాత ఎక్కువ మసాజ్, ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ చేస్తున్నారా? కూడా చేయించాం. ఓకే ఓకే. అంటే 6 సంవత్సరాల నుంచి ఉందమ్మా మీకు పెయిన్? ఓకే. 6 years నుంచి ఉంటే మధ్యలో ఒకసారి ఏం చేసినామంటే ఇంజెక్షన్ చేపించాం. ఇంజెక్షన్ ఓకే. ఇంజెక్షన్ చేపించాం. అంటే ఏం ఇంజెక్షన్? నార్మల్ పెయిన్ కిల్లర్? ఓకే. అది మోకాలకే చేశారు. మోకాలు ఆ, చేశారా? మోకాలుకే చేశారు. ఓకే. సో తర్వాత ఫిజియోథెరపీ ఎక్కువ చేయించాం అనమాట. ఎక్కువ సౌండ్ కట్ 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 అని వస్తుంటే ఫిజియోథెరపీ చేయించాం చాలా రోజులు. ఫిజియోథెరపీ ఐ థింక్ 2 months 3 months కూడా చేయించాం. అవునా? ఓకే. వరుసగా చేయించాం. అయితే ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా 2 కాళ్ళు స్టార్ట్ అయింది. ఓకే. నడుస్తున్నా కూడా శబ్దం వస్తుంది. శబ్దం వస్తుంది. ఇప్పుడు ఈ 2 కాళ్ళు ఏ కాళ్ళకి ఎక్కువ వస్తుంది మా మీకు? కుడి కాళ్ళకా? ఇది కూడా కొంచెం టక్ టక్ అని శబ్దం వస్తుంది. ఇప్పుడు ఎంత దూరం నడవగలుగుతారు మీరు? అసలు నడవలేరు. అంటే ఇంట్లో నడుస్తారు, ఆయన ఎక్కడ నెలలో వెళ్తూ ఉంటారు కానీ కొంచెం పొందుకుంటూ నడుస్తారు. ఓకే. ఇప్పుడు మామూలుగా ఇట్లా కూర్చున్నా కూడా నొప్పి ఉంటుందా? ఈ మధ్య ఈ కాలు మొత్తం తిండి వచ్చేస్తుంది. కూర్చుంటే కూడా ఈ పాదాల వరకు. ఓకే. పగలల్లో అంత నొప్పి, కొద్దిగా నొప్పి ఉన్నా కూడా తిరగదు. రాత్రి అయితే మాత్రం నిద్ర ఉండదు. ఓకే. పోటొస్తుంది అనమాట. రాత్రిలో కూడా తిమ్మిర్లు కూడా వస్తాయి. తిమ్మిర్లు కూడా అవునా? వస్తాయి. ఓకే ఓకే. ఒక్కసారి నడవండి, నేను చూస్తాను. జస్ట్ ఒక్కసారి నడవండి. నార్మల్గా ఇంట్లో ఎట్లా నడుస్తారు? మామూలుగా మీరు ఎట్లా నడుస్తారో అట్లా నడవండి. చూస్తాను. ఇంట్లో ఏంటంటే ఈ కాలు ఇది ఎక్కువ ఇది కదా. ఇంట్లో కూడా ఇట్లా ఒకసారి పడుకోగలుగుతారు దానిపైన? ఇది బాగా ఉందండి నొప్పి. నాకు అర్థమవుతుంది దీనికన్నా ఇది ఎక్కువ అదే చిప్పలేదు, మొత్తం అరిగిపోయినట్టుగా కనబడుతుంది. ఓకే. ఎందుకంటే దీనికి చిప్ప కనపడుతుంది, దీనికి కనపట్టాల. సరే పడుకోండి, నేను ఒకసారి చూస్తాను. మా ఈ కుడికాలు దగ్గరికి మర్చా. అవునండి. సరే ఒక్కసారి మోకాలు ఇట్లా మడవండి మా. ఇప్పుడు చూడమా, ఇక్కడ ఉందా? ఈ పాయింట్లో ఉందా? సరే ఓకే. తిమ్మిరి వస్తుంది. రైట్. ఇప్పుడు ఇది ఎడమ కాలు దగ్గరికి మర్చుకొని చూస్తాను, ఎంత దగ్గరికి వస్తే అంత. సరే ఓకే. ఒకసారి స్కాన్ చేసి చూస్తానండి. స్కాన్ చేసి చూద్దాము. ఓకే, ఎంత అరిగిందో తెలుస్తుంది మనకి. రైట్ వచ్చేసేమ్మా. రైట్. బీపీ షుగర్ ఏమన్నా ఉందండి? షుగర్ ఉండే డాక్టర్, కానీ ఇప్పుడు నార్మల్ స్టేజ్లోనే ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం ఇక్కడ నరము ముడిపడ్డట్టు ఏదో అయితే ఆపరేషన్ చేయించినాము. సో అది ఇప్పుడు తొందరగానే క్యూర్ అయింది. చిన్నది. ఓకే. అదే చాలా మైనర్ సర్జరీ. ట్రిగ్గర్ పాయింట్స్, ట్రిగ్గర్ ఫింగర్ అంటారు దాన్ని. ఓకే. సో అది తొందరగా క్యూర్ అయిపోయింది డాక్టర్. అంటే షుగర్ నార్మల్ గానే. బీపీ అయితే ఏం లేదు కదా? లేదు. షుగర్ పేషెంట్స్ కి కూడా పాసిబుల్ ఉంటుందా? చేయొచ్చండి. ప్రాబ్లం షుగర్ ఉన్నా కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కానీ, బీపీ ఉన్నా కానీ, ఈవెన్ మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో అంటే ఆపరేషన్కి ఉన్న దీనికి డిఫరెన్స్ ఏంటిది డాక్టర్? ఇది అంటే ఇక్కడ ఏంటంటే మనకి బేసిక్గా మీరు అన్నట్టు ఆపరేషన్ అంటే దాంట్లో అన్ని సర్జరీ కట్స్ ఉంటుంది, అవన్నీ మనకి కోతలు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ అడ్మిషన్స్ ఉంటుంది, కొన్ని రోజులు మనం హాస్పిటల్లో స్టే చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి వితౌట్ ఆపరేషన్ అన్నట్టు మనం ఏంటంటే ఫస్ట్ స్కాన్ చేసి చూస్తాను. ఆ స్కాన్లో మనకి అసలు ఎంత అరిగింది కాట్లేదు, మనకి అసలు ఎంత జాయింట్ లెవెల్ ఫ్లూయిడ్ ఉందా, లిగమెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మనకు తెలుస్తుంది అన్నట్టు. మనకి కార్ట్లేజ్ థిక్నెస్ని బట్టి మనకి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాం, అంటే రీజనరేటివ్ థెరపీ అంటారు. ఓకే. సో ఆ రీజనరేటివ్ థెరపీలో ఏం చేస్తాం అంటే మనం పేషెంట్ బ్లడ్ తీసుకొని మనం ఈ పిఆర్పి అనేది సపరేట్ చేస్తాం అన్నట్టు. దాన్ని పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. ఓకే. ఆ ప్లేట్లెట్స్ని మళ్ళీ మోకాల్లో ఎక్కడైతే అరిగింటుందో కార్ట్లేజ్ అనేది, ఆ కార్ట్లేజ్ దగ్గర ఎగ్జాక్ట్గా స్కాన్లో చూసి ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అరిగిన కాట్లేజ్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీగ్రో అవుతుంది. సో ఇదంతా ఏంటంటే ఎక్కడ మనకి కట్స్ అనేది ఉండదు, జస్ట్ సింపుల్గా మనం బ్లడ్ డ్రా చేయటము, ఒక హాఫ్ అన్ అవర్లో ప్రాసెసింగ్ ఉంటుంది. ఆ హాఫ్ అన్ అవర్లో మనకి ప్లేట్లెట్స్ అని సపరేట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఒక లోపల థియేటర్లో తీసుకొని స్కాన్లో చూసి ఆ ఇంజెక్షన్ చేయడానికి ఒక 5 to 10 minutes టైం పడుతుంది. అట్లా అంటే ఒకసారికి సరిపోతుందా డాక్టర్ ఇంజెక్షన్? అట్లా ఉంటుంది, డిపెండ్స్ అంతా మనకి కాట్లేజ్ థిక్నెస్ని బట్టి వీళ్ళకి మినిమం 2 times నుంచి 3 times వరకు చేస్తాం అన్నమాట, స్టేజ్ బట్టి. ఇప్పుడు చూస్తుంటే స్టేజ్ ఇది ఆల్మోస్ట్ 3rd stage లాగా ఉన్నారు. సో మినిమం మనకి 3 sittings అవసరం పడుతుంది.
3 సిట్టింగ్స్. ఒక్కొక్క సిట్టింగ్కి 2 వీక్స్ గ్యాప్ ఉంటుంది అట్లా. సో ఇప్పుడు మనకి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తాం కదా డాక్టర్, అది ఎన్ని సంవత్సరాల వరకు పనిచేస్తారు? ఓకే, పిఆర్పి ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీకు కొన్ని ప్రికాషన్స్ చెప్తాము. ఆ ప్రికాషన్స్ని కొంచెం కరెక్ట్గా పాటిస్తూ ఉంటే, అంటే ఎక్కువగా మనం చెప్పే ప్రికాషన్స్ ఏంటంటే కింద కూర్చోవడం అవాయిడ్ చేయమంటాం, కింద పడుకోవద్దు, మెట్లు ఎక్కడం దిగడం అవాయిడ్ చేయాలి. అది కాకుండా థై మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటారు. ఆ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఏదైతే మనం చైర్లో కూర్చొని చేసుకోవాలి ఇంట్లోనే. అది కంటిన్యూస్గా మరి చేసుకుంటా ఉంటే మనం రెగ్యులర్గా కొంచెం ఆ మజిల్ అనేది గట్టిపడినప్పుడు మనకి తొందరగా ఈ మోకాలు అరగదన్నట్టు. అది కాకుండా వెయిట్ ఇంకా కొంచెం తగ్గినట్లయితే ఈ ట్రీట్మెంట్ కొంచెం ఎక్కువ రోజులు బాగా పనిచేస్తుంది. దాంతో పాటు ఎవ్రీ 2 years కానీ 1.5 yearకి అట్లా ఒకసారి సింగిల్ పిఆర్పి ఇంజెక్షన్స్ చేసుకున్నట్టయితే ఇంకా బెటర్గా అట్లా మనకి మెయింటైన్ అవుతూ ఉంటుంది. అట్లా ఉంటుంది. సో ఇప్పుడు ఆపరేషన్ అంటే మనకు చేయించిన తర్వాత ఆబ్వియస్లీ 1-2 months వరకు కూడా కంప్లీట్ రెస్ట్ అవసరం ఉంటుంది కదా. ఈ ఇంజెక్షన్ చేయించిన తర్వాత అట్లా రెస్ట్ గిట్లా ఏమైనా అవసరం ఉంటుంది డాక్టర్? రెస్ట్ ఏం అవసరం లేదండి. స్కాన్ తీసుకెళ్ళమ్మా, ఇదిగోండి ఫైల్. సో ఇప్పుడు మనం స్కాన్ ఎందుకు చేస్తామంటే మనకి మోకాల్లో ఏదైతే కార్టిలేజ్ ఉంది కదా, గుజ్జు అరిగిపోయింది అంటున్నాం కదా, ఆ గుజ్జు ఎంత అరిగింది అనేది మనకి ఇది స్కాన్లో తెలుస్తుంది అన్నట్టు. అంతేకాకుండా ఒక్కొక్కసారి మనకి జాయింట్ లోపల నీరు కూడా చేరుతుంటుంది. అసలు నీరు ఉందా తెలుస్తుంది. అది మళ్ళీ కండరాలు ఏమైనా దెబ్బతిన్నాయా, లోపల లిగమెంట్స్ ఉంటుంది, ఆ లిగమెంట్స్లో ఏమైనా డ్యామేజ్ ఉందా, అవన్నీ కూడా ఈ స్కాన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. సో దీన్ని బట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. ఇది ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుంది చూస్తారా జెడ్ బ్లాక్ గా, ఇది గుజ్జు అన్నట్టు. ఓకే, ఈ గుజ్జు ఇటు సైడ్ అంతా బాగానే ఉంది. ఇది ఇటువైపు మనకి కొంచెం వైట్ ప్యాచెస్ వచ్చేసినాయి ఇటువైపు. అది ఈ పక్క అరుగుదల కనిపిస్తుంది. ఇదేమో మనకి ఇటువైపు అన్నట్టు. ఓకే, లోపల వైపు ఇది లోపల వైపు అరుగుదల కనిపిస్తుంది. ఎక్కువ మనకి ఏంటంటే ఇటు లోపల వైపు మనకి అరుగుదల ఉంటుంది. సో అందుకనే ఇటు సైడ్ మనకి కార్టిలేజ్ అనేది గుజ్జు అనేది అరిగింది అన్నట్టు. ఓకే, సో ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే 3rd stage ఉన్నారు. మొత్తం ఎన్ని స్టేజ్లు ఉంటాయి సార్? 4 stages ఉంటుంది. సో మనకి ఇప్పుడు 3rd stage లో ఉన్నారు. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే 4th stage. ఆ 4th stage లో ఏంటంటే కంప్లీట్గా అరిగిపోతే 4th stage అంటాము. సో అప్పుడు మనకి జనరల్గా ఆపరేషన్కి వెళ్తేనే బెటర్ 4th stage లో. అప్ టు 3rd stage వరకు అయితే ఈ ప్లాస్మా థెరపీ బాగా పనిచేస్తుంది. కాకపోతే కొంతమంది ఏంటంటే 4th stage లో కూడా చేయించుకుంటుంటారు ప్లాస్మా థెరపీ. ఎవరంటే కొంతమంది ఆపరేషన్ వద్దు అనుకున్న వాళ్ళకి చేస్తాం అన్నట్టు అట్లా. సో ఇది ఓవరాల్గా చూస్తుంటే పర్వాలేదు, 3rd stage ఉన్నారు. జనరల్గా మన దగ్గరికి ఏ పేషెంట్ అయినా 3rd stage వస్తారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడే ఎక్కువ పెయిన్ వస్తుంది కాబట్టి వస్తారు. పెయిన్ మామూలుగా 3rd stage లో పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 2nd stage లో 1st stage లో అసలు పెయిన్, 1st stage లో అసలు పెయినే ఉండదు. 2nd stage లో అప్పుడప్పుడు వస్తుంటుంది, దాని పెద్ద ఎక్కువ పట్టించుకోరు. సో అందుకని ఎక్కువ డాక్టర్స్ దగ్గరికి రారు. పెయిన్ బాగా వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వస్తారు. ఓకే, అట్లా అనమాట. మనకి నీ జాయింట్ అక్కడ చిన్న నర్వ్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే, వీటిని జెనిక్యులర్ నర్వ్స్ అంటారు. ఈ నర్వ్స్కి ఏంటంటే మనం లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం, దాన్నే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటారు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా పెయిన్ తగ్గిపోతుంది. ఓకే, అట్ ద సేమ్ టైము మనకి ఈ మోకాల్లో లూబ్రికెంట్ ఉంటుంది, దాన్ని మనం హైల్రానిక్ యాసిడ్ అంటుంటారు. అది ఎట్లా అంటే వెహికల్స్కి గ్రీస్ కొడితే ఎట్లయితే మనకి స్మూత్గా రన్ అవుతుందో అలా వీళ్ళకి కూడా మనకి ప్రతి జాయింట్లో ఈ జెల్ అనేది ఉంటుంది. వీళ్ళకి ఏమవుతుందంటే అరిగినప్పుడు ఈ జెల్ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ మోకాల్లో జెల్ అని ఉండదో అప్పుడు నడిచేటప్పుడు ఏమవుతుంది, ఫ్రిక్షన్ ఉంటుంది ఎక్కువ. సో ఆ ఫ్రిక్షన్ వల్ల నొప్పి రావడమే కాకుండా తొందరగా అరిగిపోతూ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఇట్లా లేజర్ ట్రీట్మెంట్ అంటారు, దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటారు. దాంతోపాటు ఆ జెల్ అనేది ఇంజెక్ట్ చేస్తాం, ఫస్ట్ ఇంజెక్షన్. ఓకే, దీని తర్వాత ఒక 2 వారాల తర్వాత వచ్చారంటే అప్పుడు మనం ప్లాస్మా థెరపీని స్టార్ట్ చేస్తాం. ఓకే, స్టేజ్ 1, స్టేజ్ 2, 3 and 4 మొత్తం టోటల్ 4 ఇంజెక్షన్స్ ఉంటాయి. ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి రావాల్సి వస్తుంది. ఓకే, సో అట్లా మనకి ఇప్పుడు మనం ఇప్పుడే చెక్ చేయించుకున్నాం కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏంటంటే యాక్చువల్గా RFA చేయాల్సి వస్తుంది. ఓకే, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాము.
ఈ లేజర్ ట్రీట్మెంట్ చేయాలి. ఓకే, ఇది చేసిన తర్వాత మళ్ళీ 2 weeks కి వచ్చి ప్లాస్మా చేసుకోవాలి, అట్లా ఉంటుంది. ఓకే డాక్టర్. ఓకే, యాక్చువల్లీ ఈ మోకాళ్ళ నొప్పి ఇప్పుడు ఈవిడకి ఉంటుంది కదా డాక్టర్, ఈ మధ్య కాలంలో నార్మల్ ఏజ్ వాళ్ళకి కూడా ఈ పెయిన్స్ వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి అనేది చాలా కామన్ అయిపోయింది. బేసిక్ గా చెప్పాలంటే కొంచెం షూట్ లో కూర్చున్నామంటే మాకు కూడా ఫుల్ గా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఎందుకు అట్లా అవుతుంటది? అంటే ఏజ్ వల్ల వస్తుంటుందా లేకపోతే అట్లానే ఏం లేదు, డిపెండ్స్ అపాన్ ద వాళ్ళ యొక్క వర్క్ నేచర్ బట్టి. ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా మనకి ఈ బ్యాక్ పెయిన్ కామన్గా ఎక్కువ చూస్తుంటాం అన్నమాట. ఎందుకంటే ఎక్కువసేపు అవర్స్ కూర్చోన్నప్పుడు ఆ డిస్క్లు అనేది వాటి మీద ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి మెల్లమెల్లగా డిస్క్ అరుగుదలకు లోన్ అవుతూ ఉంటుంది, దానివల్ల పెయిన్ వస్తుంటుంది. ఇంకోటి కూర్చునే విధానం సరిగా లేదనుకోండి, ఇప్పుడు మనం ప్రాపర్గా కూర్చోకుండా ఇట్లా బెండ్ అయ్యి కూర్చోవడం వల్ల, ఎక్కువసేపు ముందుకు వంగి పని చేయడం వల్ల, అటువంటిప్పుడు కూడా ఈ డిస్క్ మీద ఎక్కువ ప్రెషర్ పడి మెల్లమెల్లగా అరుగుదలకు లోన్ అయ్యి వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది. ఇది మామూలుగా చిన్న వయసుల్లో కూడా చూస్తాం. అది కొంతమంది మీరు సడన్గా వెయిట్స్ లిఫ్ట్ చేయటము, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయటము, జిమ్కి వెళ్ళి కావచ్చు, అట్లాంటప్పుడు కూడా ఈ బ్యాక్ పెయిన్ కామన్గా డిస్క్ సడన్గా బల్జ్ అవ్వటం ఇట్లాంటివి వస్తుంటుంది. ఇంకా మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా చిన్న వయసులో రావడానికి కారణం ఎక్కువగా మనకేంటంటే ఒబేసిటీ, అంటే బాగా ఓవర్ వెయిట్. ఈ ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఎక్కువ ఆ బరువు అంతా మోకాళ్ళ మీద పడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి తొందరగా ఈ గుజ్జు అనేది అరిగిపోతూ ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం ఇంజెక్షన్ చేద్దాం ఇప్పుడు. రైట్ మా ఇక్కడ కింద అదే ఎక్స్రే చేస్తారు మా, ఫస్ట్ ఎక్స్రే కూడా చేయించుకుని వచ్చేద్దాము. ఇమీడియట్గా ఫిల్లింగ్ ఇస్తారా, తీసుకురండి మా. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు. గ్రేడ్ 4 అంటే కంప్లీట్గా అరిగిపోతే గ్రేడ్ 4 ఇది. ఓకే, ఇప్పుడు మనకి పై బోన్కి కింద బోన్కి మధ్య ఈ గ్యాప్ అనేది లేదు, రెండు టచ్ అయిపోయాయి దాని మీద. ఇప్పుడు 1లో చూస్తేనేమో గ్యాప్ కనిపిస్తుంది, సెకండ్కి వస్తే గ్యాప్ కొంచెం తగ్గింది, 3లో ఇంకా తగ్గింది. ఇప్పుడు ఇది సేమ్ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ అట్లనే ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ 3నే ఉంది, ఇది కూడా కొంచెం బెటర్. ఓకే, ఈ రెండు 3లోనే, ఈ 3లో కొంచెం అడ్వాన్స్ ఉంది. 4 అయితే కాదు, ఎందుకంటే 4 అంటే ఇంకా మీకు ఇట్లా మొత్తం రావాలి. సో బెటర్ ఆన్సరా మీరు? అవునా, మంచి డాన్సర్ డాక్టర్. స్విమ్మింగ్ చేస్తారు, బతుకమ్మ ఆడతారు. మా అపార్ట్మెంట్లో ఏదైనా అయిందంటే ఫస్ట్ మా అత్తమ్మ యాక్టివిటీ ఉండాలి, ఉంటేనే అందరూ యాక్టివ్ అవుతారు. చిన్న ఇంజెక్షన్ మా, చిన్న ఇంజెక్షన్స్ ఉంటుంది. ఓకే, చిన్న ఇంజెక్షనే ఉంటుంది, భయపడాల్సిన అవసరం ఏం లేదు, వెరీ సింపుల్. ఓకే, ఇక్కడ మత్తు ఇచ్చి చేస్తాను, ఏం భయపడాల్సిన అవసరం లేదు. సరేనా? చేయించిన తర్వాత ఫుడ్ అట్లా ఏమన్నా తీసుకోకుండా అట్లేం లేదు? అట్లా ఏం లేదండి, అన్ని నార్మల్ అంతే. కొద్దిగా, చాలా తగ్గించేసారు, కొద్దిగా ఓర్చుకోండి, కొంచెం ఓర్చుకుంటే అయిపోతుంది, అంతే. రెండో ఇంజెక్షన్ మా, ఒకటి అయిపోయింది. ఈ ఒక్క ప్రొసీజరే కొద్దిగా టైం పడుతుంది, మిగతా నెక్స్ట్ ప్లాస్మా అంతా ఏమి ఉండదు, జస్ట్ బ్లడ్ తీసుకోవడం, ఒక 1/2 అవర్ బయటే ఉంటారు. వన్స్ అది ఆ మిషన్ అన్నట్టు అయిపోయిన తర్వాత లోపల తీసుకొని సింపుల్గా ఇంజెక్షన్ అంతా అయిపోతుంది. కొన్ని మెడిసిన్స్ రాశాను మా, అది ఒక 1 వారం రోజులు వేసుకోవాలి.
ఇది ఒకటి పొద్దున్న పూట వేసుకోవాలమ్మా, బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు వేసుకోవాలి. ఇది ఒక వారం వాడండి. ఇది 2వ రకం టాబ్లెట్ పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 15 days కంటిన్యూ చేయాలి. ఇది 3వ రకం టాబ్లెట్ పొద్దున ఒకటి రాత్రి ఒకటి తిన్న తర్వాత ఒక వారం, మళ్ళీ 15 days తర్వాత రావాలమ్మా, 2 weeks తర్వాత రావాలి. అంటే May 2nd వస్తుంది మీకు, May 2nd రండి. ఓకే, అప్పుడు మీకు ఫస్ట్ GFC ఇంజెక్షన్ ఉంటుంది, అదే PRP ఇంజెక్షన్ అంటాం కదా, ప్లేట్లెట్స్, అది ఇంజెక్షన్ ఉంటుంది. సో ఇంత ప్రాసెస్ ఉండదు అప్పుడు ఏమి ఉండదండి, అప్పుడు అంత ప్రాసెస్ ఉండదు. అది వెరీ సింపుల్. అప్పుడు మీరు రావడం, బ్లడ్ తీసుకోవడం, ఒక 1/2 hour బయట కూర్చుంటారు అన్నట్టు. ఓకే, ఒకసారి అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ప్లేట్లెట్స్ అవి వచ్చిన తర్వాత లోపల తీసుకుని 5 minutes జాబ్ అంతే. ఇప్పుడు చేసిన కదా డాక్టర్, దీనికి ఎక్సర్సైజ్? ఓకే, అది ఎక్సర్సైజ్ ఇప్పుడే వద్దండి, ఒక 4 days తర్వాత మీరు స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, చిన్న ఎక్సర్సైజే ఉంటుంది, మా చైర్లో కూర్చొని చేసుకునే ఎక్సర్సైజ్ అవంతా. మనం టీవీ చూస్తూ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. అది ఒకసారి మీకు మొత్తం వీడియో పెడతాను, అవి చూసుకొని చేసుకోవచ్చు అది. రైట్, ఓకేమ్మా. ఇప్పుడు ఎట్లా ఉంది మీకు నొప్పి? బాగానే ఉందా? ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం పెయిన్ ఏం తెలియదు కదా? ఓకే, ఇంజెక్షన్ చేసేటప్పుడే కొంచెం పెయిన్ గా ఫీల్ అయినారు కానీ. ఓకే ఓకే, భయం ఒకటి ఉంటుంది ఇంజెక్షన్, అదే అంత మీరు భయపడినంత ఏం లేదు కదా? ఓకే ఓకే, రైట్. ఇంకా మంచిగా అవుతుందిలేమ్మా. కొద్దిగా కాళ్ళు మడిచి నడవాలి మీరు. ఓకే, ఇప్పుడు మనం ఇంజెక్షన్ చేసాం కదా, తగ్గుతుందిలేండి అది. సరేనా? ఓకే, రైట్. రైట్ అండి. సో ఫైనల్లీ చూసిండ్రు కదా, అంటే పొద్దుగా ఏదో వీడియో అనుకున్నాను, అత్తమ్మతో మంచిగా వీడియో చేసుకోవాలా, ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాం కదా, అంటే చాలా రోజుల తర్వాత మాకు టైం దొరికింది, చేసుకుందాం అనుకున్నాం. ఇంకా కాళ్ళ నొప్పి అనగానే పరుగు అనుకుంటా ఇక్కడ మన మణికొండలోనే ఉంది ఎలైట్ హాస్పిటల్ అని చెప్పి. సో మీ ఇంట్లో ఎవరికైనా సరే, పెద్దవాళ్ళకైనా, ఇప్పుడు నార్మల్ ఏజ్ వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్స్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, మెడ నొప్పి కానీ చాలా కామన్ అయిపోయింది. ఆపరేషన్ అనే భయం లేకుండా మంచి చిన్న ఇంజెక్షన్తోనే నొప్పి మొత్తం క్యూర్ అయిపోయి హ్యాపీగా ఉండే టెక్నాలజీ వచ్చింది. సో మీరు కూడా ఇప్పుడు ఈ వీడియో చూసిండ్రు కదా, మీకు ఏమైనా భయాలు, ఏమైనా టెన్షన్స్ అట్లాంటివి ఉంటే డిస్క్రిప్షన్లో హాస్పిటల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తాను నేను. మీరు కాల్ చేసినా పర్లేదు, మణికొండలోనే ఉంటుంది కాబట్టి మీరు నియర్ బైలో ఉంటే డెఫినెట్లీ వచ్చి మీ భయాలు ఏమైనా ఉంటే తెలుసుకొని మీ ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ చేయొచ్చు. అండ్ మణికొండలోనే కాదు, దిల్సుఖ్ నగర్లో కూడా ఇంకొక బ్రాంచ్ ఉంది ఎలైట్ వాళ్ళది. సో అక్కడ కూడా దగ్గరలో ఎవరైనా ఉన్న వాళ్ళు విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అంటే నిజంగా భయపడినాము, చాలా టెన్షన్ ఉండే, చాలా కూల్ అయిపోయింది. రైట్ అండి, రైట్ రైట్ మా, రైట్, థ్యాంక్ యూ.